మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట గ్రామ శివారులోని పులిగుట్ట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పులిగుట్ట మైనింగ్ ఆపివేయాలంటూ మైనింగ్ దగ్గర గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మైనింగ్ కంపెనీకి సంబంధించిన కంటైనర్ కు నిప్పు పెట్టి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. అమడబాకుల గ్రామ సమీపంలోని పులిగుట్టలో మైనింగ్ తవ్వకాలు చేపడితే గ్రామానికి సమీపంలోని ఎనుగొండ రిజర్వాయర్, మోడల్ స్కూల్, సబ్ స్టేషన్ ప్రమాదంలో పడతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ గడువు ముగిసినప్పటికీ అధికారంతో కుమ్మక్కై సహజ సంపదను కొల్లగొడుతున్నారంటూ గ్రామస్తులు ఆరోపించారు. కలెక్టర్ వచ్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని పులిగుట్ట దగ్గర గ్రామస్తులు బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను శాంతింపచేశారు. ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, 3 రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. 3 రోజుల తర్వాత తమ పరిష్కారం కాకపోతే తిరిగి ఆందోళన బాటపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్, కొత్తకోట బీజేపీ నాయకులు కొమ్ము భరత్ భూషణ్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట గ్రామ శివారులోని పులిగుట్ట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పులిగుట్ట మైనింగ్ ఆపివేయాలంటూ మైనింగ్ దగ్గర గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మైనింగ్ కంపెనీకి సంబంధించిన కంటైనర్ కు నిప్పు పెట్టి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. అమడబాకుల గ్రామ సమీపంలోని పులిగుట్టలో మైనింగ్ తవ్వకాలు చేపడితే గ్రామానికి సమీపంలోని ఎనుగొండ రిజర్వాయర్, మోడల్ స్కూల్, సబ్ స్టేషన్ ప్రమాదంలో పడతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. తరంగిణి వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోని అమడబాకుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే మైనింగ్ సంబంధించి గ్రామస్తులు మొదటి నుంచి అడ్డుకోవడంతో మైనింగ్ సిబ్బంది వాహనాలను మరియు అక్కడ ఉన్న మైనింగ్ ఆఫీసు అద్దాలు పలుకునే సంఘటన నెలకొంది. అయితే మొదటి నుంచి ఈ అక్రమ మైనింగ్ తవ్వకాలను అడ్డుకుంటున్న గ్రామస్తులు జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర హెచ్ఆర్సీలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ మైనింగ్ మాఫియా ఆపకపోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అయితే 20 సంవత్సరాల లీజు అయిపోయినది కానీ మళ్ళీ రెన్యువల్ పేరిట అక్రమ మైనింగ్ తవ్వకాలు చేస్తున్నారని, దీనివల్ల పర్యావరణ ముప్పుతో పాటు అక్కడనే అతి సమీపంలో ఉన్న ఏనుగొండ రిజర్వాయర్ మరియు మోడల్ స్కూలు, కాలేజీలు మరియు కేజీబీ విద్యాలయం అంతా పర్యావరణ లోపంతో విద్యార్థులు మొత్తం కొంత నష్టపోతారని, మరియు ఈ గుట్ట తవ్వడం ద్వారా, ఈ మైనింగ్ తవ్వడం ద్వారా వర్షాకాలంలో అధిక వర్షపాతం అయితే గ్రామం మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు మొదటి నుంచి చెప్తున్నా కానీ అధికారులు పెడచెవిన పెట్టినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇదే విషయంపై గతంలో కలెక్టర్ వద్ద కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కలెక్టర్ కూడా స్పందించకపోవడంతో గ్రామస్తులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదే సందర్భంలో ఈ రోజు కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే మళ్ళీ మైనింగ్ మాఫియా మళ్ళీ తవ్వకాలు ప్రారంభించగా ఈ రోజు గ్రామస్తులు ఒక్కసారిగా మైనింగ్ ఆఫీసు మరియు మైనింగ్ సంబంధించిన వాహనాలను తగలబెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇదే విషయమై అధికారులకు సమాచారం అనడంతో హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి రెవెన్యూ మరియు పోలీసులు గ్రామస్తులను కొంత శాంతింపజేశారు. అయితే ఒక 3 రోజుల్లో ఈ సమస్యను మొత్తం పరిష్కరిస్తామని, అయితే
ఈ ఇటువంటి సంఘటన మరోసారి మైనింగ్ జరగకుండా చూస్తామంటూ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు కొంత సమన్వయం పాటించినట్టు తెలుస్తోంది తరంగిణి. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్. నష్టం జరగకుండా ఉండడానికి మీరు ఇప్పుడు చాలా చూస్తున్నారు, ప్రజల ఉద్యమం చూస్తున్నారు, మీరు ఆపవనందుకు పెట్టి కాల్చాలి. వాస్తవంగా మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో ఒక పని ఆపకపోతే ఏం చేస్తారు, జేసీబీలను కానీ డోజర్లను కానీ అంటి పెడతారు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అమరాబాద్ల ప్రజలు కొంత సంయమనం పాటించి, ఎందుకంటే బుస కొడుతున్నారు, కాటేస్తలేరు. బుస కొట్టేదాన్ని మీరు దయచేసి రిపోర్ట్ ఇచ్చి రానటువంటి రోజుల్లో ఇక్కడ పని కానీ జరిగితే పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రాణ నష్టాలు కూడకపోయేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి నివేదిక మీరు ఇవ్వండి. ఎందుకంటే ప్రాజెక్టు ఉద్దేశమే ఈ గుట్టకు రిపోర్ట్ ఇచ్చి పనులు తక్షణమే ఆపండి. పనులు ఒకవేళ ఆపకపోతే మేము ప్రశాంతంగానే ఉద్యమాలు చేస్తాము. ప్రజలు తోడే కాబట్టి చిన్న చిన్న కొన్ని అనర్థాలు జరిగిండొచ్చు, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కావు. అది ఏముంది, తడక 50 రూపాయలు పెట్టి వస్తుంది, తడకతో పెద్ద నష్టమే లేదు, తడక పెట్టినంత మాత్రమే పెద్ద నష్టం. కాబట్టి దయచేసి మీరు తక్షణమే ఆపండి. కలెక్టర్ వచ్చే వరకు, కలెక్టర్ వచ్చి దీనివల్ల